హాయ్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. మామ, ఈ రోజు మనం మాస్కా దాస్ విశ్వక్సేన్ గారు నటించిన మెకానిక్ రాకీ మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఒకలా ఉంటది, సెకండ్ హాఫ్ అండ్ ఇంకోలా ఉంటది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ బోరింగ్ అండ్ అదే టైం పాస్, అండ్ సెకండ్ హాఫ్ వచ్చేపాటికి ట్విస్ట్లతో టర్న్స్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. ఈ సినిమాకి సెకండ్ హాఫ్ ప్రాణం పోసింది నన్ను అడిగితే. ముందుగా మనం ఈ సినిమా కథ ఏంటనేది చూసుకుందాం. రాకేష్ అలియాస్ రాకీ, అదేనండి మన విశ్వక్సేన్ గారు, బీటెక్ ని మధ్యలోనే ఆపేసి మలక్పేటలో తన తండ్రి నడుపుతున్న ఆర్కే గ్యారేజ్ లో మెకానిక్ గా అయితే పనిచేస్తూ ఉంటాడు. అండ్ అలాగే డ్రైవింగ్ స్కూల్ కూడా నడుపుతూ డ్రైవింగ్ అయితే నేర్పిస్తాడు. అయితే ఆ గ్యారేజీ ఉన్న స్థలాన్ని దొంగ పత్రాలు సృష్టించి ఎలాగైనా సరే లాక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు రంకిరెడ్డి అంటే ఎవరో కాదండి, మన సునీల్ గారు. కొట్టేశాడు ఈ సినిమాలో విలన్ గా. ఆయన మాత్రం నెక్స్ట్ లెవెల్ లో యాక్టింగ్ చేశాడు మన సునీల్ గారు విలన్ గా, చింపేశాడు అంతే. అయితే మన రంకిరెడ్డి నుంచి తన స్థలాన్ని కాపాడుకోవటానికి మన రాకీకి 50 లక్షలు అయితే అవసరం అవుతాయి. మాయ, అదేనండి మన శ్రద్ధ శ్రీనాథ్ సాయంతో గట్టెక్కాలని రాకీ అనుకుంటాడు. అయితే ఈ క్రమంలోనే కాలేజీ రోజుల్లోనే రాకీ ప్రేమించిన ప్రియా, అదేనండి మన మీనాక్షి చౌదరి, మళ్ళీ డ్రైవింగ్ నేర్చుకునేందుకు రాకీ దగ్గరికి అయితే వస్తుంది. ప్రియా ఎంట్రీతో రాకీ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది, అండ్ మన ప్రియాకు రాకీ దూరం అవడానికి కారణం ఏంటి, రాకీకి దక్కాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు నామినీగా మరొకరి పేరు ఎందుకు ఉంది, అండ్ ఆ పాలసీ ఎవరిది, రాకీ జీవితంలోకి మాయ ఎందుకు వచ్చింది, రంకిరెడ్డి నుంచి తన గ్యారేజ్ ని రాకీ కాపాడుకున్నాడా లేదా అనేదే ఈ మూవీ స్టోరీ. అండ్ యాక్టర్స్, మన విశ్వక్సేన్ గారు అయితే రాకీగా కొట్టేశాడండి ఈ సినిమాలో, మామూలుగా కాదు. చింప అవతల పడేశాడు యాక్టింగ్ తో. మనకు తెలిసిందేగా ఆయన యాక్టింగ్ లో దూకుడు మామూలుగా ఉండదని. అండ్ ఈ సినిమాలో కొద్దిగా లావుగా అయితే నాకు అనిపించాడు, అండ్ కొంచెం సైజ్ తగ్గిస్తే బాగుంటది అనిపిస్తుంది. అండ్ శ్రద్ధ శ్రీనాథ్ ఆవిడ పాత్ర అయితే చాలా బాగుంది. అండ్ మీనాక్షి చౌదరి ఆవిడ పాత్ర కూడా చాలా బాగుంది. నరేష్ గారు మన రాకీ తండ్రిగా ఆయన పాత్ర కూడా చాలా బాగుంది. బీజిఎం విషయానికి వస్తే ఓకే అనేలా కొట్టాడు మన జాక్స్ విజయ్ గారు. అయితే జాక్స్ విజయ్ గారు ఎవరంటే సరిపోదా శనివారం ఆ సినిమాలో బీజిఎం కొట్టింది ఆయనే. అండ్ ఆ సినిమాలో బీజిఎం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఈ సినిమాలో అయితే ఓకే అనిపించింది నాకు, బీజిఎం అయితే అంతే అనిపించలేదు. అండ్ ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చేపాటికి ఆయన కొత్త డైరెక్టర్ రవితేజ ముల్లపూడి అంట ఆయన పేరు. బాగానే మంచి కథనైతే ఎంచుకున్నాడు. సినిమా కూడా స్క్రీన్ ప్లే గానీ ఎడిటింగ్ గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా అద్భుతంగా ఉంది. డైరెక్టర్ గారు అయితే కొత్త ప్రయత్నం చేశాడు, చాలా బాగా అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఓకే టైం పాస్. సూసైడ్ సీన్ తో కథనైతే ఇంట్రెస్టింగ్ గానే మొదలు పెట్టాడు మన డైరెక్టర్ గారు. ఆ తర్వాత మెకానిక్ రాకీగా విశ్వక్సేన్ పరిచయం, అండ్ ప్రియాతో అతడి ప్రేమ ప్రయాణం, అండ్ తండ్రి కొడుకుల బంధంపై పంచ్ డైలాగ్స్ తో అండ్ సినిమా సరదాగా సాగిపోతుంది. అండ్ లవ్ స్టోరీ నుంచి కూడా కామెడీని రాబట్టడంలో మన డైరెక్టర్ కొంత సక్సెస్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడతో ఫస్ట్ హాఫ్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఇంక మనం సెకండ్ హాఫ్ లోకి వెళ్ళినట్టయితే సెకండ్ హాఫ్ లోను కూడా లవ్ స్టోరీయే అనుకుంటాం మనం. అండ్ సినిమా కంప్లీట్ గా మారిపోతుంది. సెకండ్ హాఫ్ నుంచి థ్రిల్లర్ జోనర్ లోకి అయితే ఎంటర్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ వెనక మరో కోణాన్ని చూపిస్తూ ఒక్కో ప్రశ్నకు చిక్కుముడులను విప్పుతూ ట్విస్ట్లతో సెకండ్ హాఫ్ ను గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు. అండ్ సైబర్ మోసాల గురించి దర్శకుడు చేసిన పాయింట్ చాలా బాగుంది. ఈ సినిమా హిట్ కావడానికి మూడే కారణాలు. ఒకటి మన విశ్వక్సేన్ నటన, అండ్ కామెడీ, ఆ కామెడీలో వచ్చే థ్రిల్లింగ్ సీన్స్. అండ్ ఇది సినిమా నేను చూసిన తర్వాత నాకు అనిపించింది, నాకు చెప్పాలనిపించింది. మరి నేను మొత్తం డీటెయిల్ గా అయితే చెప్పానని నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఫైనలీ రివ్యూ ఇస్ క్లోజ్. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి మామ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.